హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు చిన్న షాన్ ఆఫిషియల్. ఈ రోజు అయితే మన ఛానల్లో మనం ఒక మినీ రీఛార్జబుల్ ఫ్యాన్ అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇందులో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. దీన్ని నేను ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. నాకైతే చాలా ఇంప్రెసివ్గా అయితే అనిపించింది ఈ ప్రోడక్ట్ అయితే. అందుకోసమని మీతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకుందామని ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఫస్ట్ మనం దీని అన్బాక్సింగ్ వీడియో అయితే చూద్దాం. తర్వాత దీని ప్రైస్ డీటెయిల్స్, అదేవిధంగా దీని ఫీచర్స్, దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి, అదేవిధంగా నా యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ అయితే చేసుకుంటాను. ఫైనల్గా మీరు కొనొచ్చా లేదా దాని గురించి మీకు కూడా ఒక కంక్లూజన్ అయితే వస్తుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు వీడియోని లైక్ చేయకుండా ఉంటే లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే మనం అన్బాక్సింగ్ వీడియో అయితే చూసేద్దాం. బాక్స్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే ఉంది. సో బాక్స్ లోపల అయితే కనుక మనకి యూజర్ మాన్యువల్ అయితే ఉంది. మీరు ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేసే ముందు దీన్ని ఒకసారి చూసుకుంటే కనుక కంప్లీట్ గైడెన్స్ అయితే ఇందులో మీకు అయితే దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చి వారంటీ కార్డ్ అనమాట. ఇక్కడ కనిపిస్తున్న ఈ బార్ కోడ్ ఉంది కదా, దీన్ని అయితే మీరు స్కాన్ చేసి వారంటీని అయితే రిజిస్టర్ అయితే చేసుకోండి. మీకు ఏమన్నా ప్రోడక్ట్ డ్యామేజ్ ఉన్నా సరే మీరు వారంటీని అయితే క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి యూఎస్బి టైప్ సి పోర్ట్ అయితే ఉంది. ఇది మనం పవర్ బ్యాంక్ని యూజ్ చేసైనా ఛార్జ్ పెట్టుకోవచ్చు, లేదంటే మీకు ఏదైనా మొబైల్ ఛార్జర్ ఇచ్చింటారు కదా అడాప్టర్, దాని నుంచి కూడా మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత మెయిన్గా మనకి ఫ్యాన్ అయితే ఉంటుందన్నమాట. ఇది మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్ అయితే. ఇప్పుడు మనం దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం ఫస్ట్. సో ఫ్యాన్ని చూడగానే మనకి మిడిల్లో అయితే అగారో బ్రాండింగ్ అయితే ఉంటుంది. ఫ్యాన్ గ్రిల్స్ అయితే చుట్టూ చాలా చిన్న చిన్న గ్రిల్స్ అయితే ఉంటుందన్నమాట. పిల్లలు ఎవరైనా చేతి వేళ్ళు కూడా పెట్టడానికి ఆస్కారం లేకుండా అయితే ఉంటుంది. సో సేఫ్టీ పర్పస్ ఇది చాలా మంచిగా అయితే ఉంటుంది. సో బాటమ్ లో అయితే కనుక మనకి కొన్ని యాక్షన్ బటన్స్, అదే విధంగా బ్యాక్ సైడ్ అయితే కనుక యూఎస్బి టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది. ఈ బాటమ్ లో అయితే కనుక గ్రిప్స్ ఉంటుంది. అగారోకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం దీని ఫంక్షన్ బటన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అనమాట. దీన్ని మనం టర్న్ ఆన్ చేస్తే కనుక ఫస్ట్ టైం క్లిక్ చేస్తే ఫ్యాన్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. నెక్స్ట్ అయితే కనుక ఇక్కడ మీకు చూడొచ్చు ఈ ఇండికేటర్ లైట్స్ అయితే ఉన్నాయి కదా బాటంలో అండ్ టాప్లో. బాటంలో ఉన్నది మనకి బ్యాటరీ ఇండికేటర్ లైట్స్ అనమాట. ప్రజెంట్ దీంట్లో బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉంది అన్న దాని గురించి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీరు దీన్ని రీఛార్జ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ బ్లింక్ అయితే అవుతుంది అనమాట. రీఛార్జ్ అవుతుందా లేదా, ఎంత పర్సంటేజ్ అయింది అనేది ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. పైన ఉన్నది ఫ్యాన్ స్పీడ్ అనమాట. దాన్ని మనం ఈ పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంది కదా, దీని నుంచే మనం కంట్రోల్ అయితే చేయాలి. ఇక్కడ మీరు సెకండ్ టైం ప్రెస్ చేస్తే ఇక్కడ ఫ్యాన్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతుంది. ఇది థర్డ్ టైం, ఇది ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం అయితే కనుక పవర్ ఆఫ్ అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ ఆప్షన్ మనకి స్వింగ్. ఇది మనకి 120 డిగ్రీస్లో రొటేషన్ అయితే అవుతుంది అనమాట. మీరు ఫ్యాన్ని ఆన్ చేసి దీన్ని ఒకసారి క్లిక్ చేస్తే కనుక ఇది 120 డిగ్రీస్లో అయితే రొటేషన్ అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక ఫీచర్, ఇందులో లైట్స్. ఇందులో 3 మోడ్స్ అయితే ఉంటాయి. ఇది ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్. ఇది ఓవరాల్గా ఫంక్షన్ బటన్స్ గురించి అయితే. ఇప్పుడు మనం దీని బ్యాటరీ అండ్ రీఛార్జ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ బ్యాటరీ అయితే కనుక 4000 mAhతో అయితే వస్తుంది. దీని రీఛార్జ్ వన్ టైం మనం రీఛార్జ్ చేస్తే కనుక 1 అవర్ నుంచి 1.5 అవర్ వరకు అయితే దీన్ని ఫుల్ చేయడానికి అయితే టైం అయితే తీసుకుంటుంది. దీని బ్యాటరీ బ్యాకప్ వచ్చి మనకి సింగిల్ స్పీడ్లో అయితే కనుక మీకు ఆల్మోస్ట్ 4 అవర్స్ అయితే వస్తుంది అనమాట. అదేవిధంగా మీరు ఫస్ట్ లెవెల్లో లైట్ని ఆన్ చేసుకొని ఫ్యాన్ని యూజ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ లెవెల్ కానీ సెకండ్ లెవెల్ కానీ 3 అవర్స్ కానీ 2.5 అవర్ కానీ అయితే వస్తుంది అనమాట. ఓవరాల్గా మీరు హై స్పీడ్లో పెట్టుకుంటే కనుక విత్ లైట్ అయితే కనుక 1.5 అవర్ కానీ 2 అవర్ కానీ అయితే వస్తుంది. మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి మన నీడ్ని బట్టి బ్యాటరీ ప్యాకప్ అయితే ఉంటుందన్నమాట. ఎక్కువ స్పీడ్లో పెట్టుకుంటే మీరు వితౌట్ లైట్ అయితే కనుక 1.5 అవర్ 2 అవర్స్ వరకు మీరు కంటిన్యూస్గా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. మనకు పవర్ కట్స్ అంతకు మించి అయితే ఎక్కువసేపు అయితే ఉండవు. ఇది మనకి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు కానీ ఏజ్ నాట్ రిక్వైర్డ్, మీకు ఏ ఏజ్ ఉన్నా పర్లేదు, వాళ్ళందరికీ ఇది యూజ్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు కిచెన్లో కూడా దీన్ని యూజ్ అయితే చేసుకోవచ్చు. దీన్ని చూడొచ్చు మీరు. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను కంటిన్యూస్గా దీన్ని యూజ్ అయితే చేస్తూనే ఉన్నాను అనమాట. దీనికి మీరు ఇలా రొటేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట, మీకు ఎంత హైట్లో కావాలనేది. అదేవిధంగా స్వింగ్ మోడ్లో పెట్టుకుంటే కనుక 120 డిగ్రీస్ వరకు మీకు ఇది రొటేషన్ కూడా అవుతుంది అనమాట. మీకు డెస్క్ టేబుల్ మీద ఒక మినీ ఫ్యాన్ కావాలనుకున్నా కూడా ఇది మీకు యూజ్ అయితే అవుతుంది. ఎవరైనా గేమర్స్ ఉన్నా సరే సో వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా అయితే యూజ్ అయితే అవుతుంది అనమాట. దీని ప్రైస్ వచ్చి మనకి 1700లో అయితే పడుతుంది. అమెజాన్లో అయితే దీన్ని అయితే పర్చేస్ అయితే చేశాము. ఒకవేళ మీకు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే కనుక నేను ఈ ప్రోడక్ట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో కానీ లేదంటే బయోలో కానీ ఇస్తాను. అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. లేదంటే కనుక మన వాట్సాప్ ఛానల్
ఛానల్లో మీరు జాయిన్ అయితే కనుక అక్కడ మీకు దీనికి సంబంధించి డీల్స్ కూడా నేను పోస్ట్ అయితే చేస్తుంటాను. అక్కడ నుంచి కూడా మీరు ఈ ప్రోడక్ట్స్ని అయితే పర్చేస్ అయితే చేయొచ్చు. ఇది మీరు ఎక్కువ హ్యూమిడిటీ ఉంటుంది కదా, ఇప్పుడు 45 degrees అబోవ్ ఉంటుంది కదా, అక్కడ మీరు కొంచెం తక్కువ యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. కొంచెం ఫ్యాన్ని మీరు గ్యాప్ ఇచ్చి ఒక 2 hours వాడిన తర్వాత ఒక 15 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ గ్యాప్ ఇస్తే కనుక ఇంకా దీని లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ మనం పెంచుకోవచ్చు. మీరు కొంచెం ఎయిర్ ఫ్లో ఉన్న చోట కానీ లేదంటే ఎయిర్ లేని చోట కంప్లీట్గా మీరు నార్మల్ రూమ్ని అయితే చూడొచ్చు. మొత్తం క్లోజ్డ్ అయితే ఉందన్నమాట. క్లోజ్ ఉన్నా కూడా నాకు మంచిగా అయితే పర్ఫార్మెన్స్ చేస్తుంది. నాకు ఎటువంటి స్వెట్ కూడా లేదు, మీరు చూడొచ్చు. ఈ చిన్న ఫ్యాన్ అయితే కనుక మీకు మంచిగా అయితే పర్ఫామ్ చేస్తుంది. మీకు ప్లాంట్ దగ్గర పెట్టి చూపిస్తాను చూడండి దీని స్పీడ్ ఏ విధంగా ఉంటుందో. ఫస్ట్ మనం పవర్ ఆన్ బటన్ ఉంది కదా, దీన్ని ఆన్ చేయగానే ఇది ఫస్ట్ లెవెల్ అనమాట, ఫస్ట్ స్పీడ్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది సెకండ్ లెవెల్ అనమాట, ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే మోడ్స్ పెంచుతాం చూడండి. ఇది టాప్ అనమాట. ఎయిర్ ఫ్లో అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ ప్రోడక్ట్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్లో అయితే తెలియజేయండి, కంపల్సరీ మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడు నా యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను. నేను ఆల్మోస్ట్ 2 weeks నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. మన స్టూడియోలో ఫ్యాన్ అయితే వర్క్ చేయట్లేదు, అందుకోసం ఇది నాయిస్లెస్గా అయితే ఉంటుందన్నమాట. మనకి ఎటువంటి సౌండ్ అనేది ఉండదు. ఫ్యాన్తో మాత్రం ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. మీ ఇంట్లో పిల్లలు ఉన్నా సరే. నేను యూజ్ చేసినంత వరకు మాత్రం నాకైతే బ్యాటరీ బ్యాకప్ పరంగా కూడా ఓవరాల్ యావరేజ్గా నాకు 3.5 hours అయితే వచ్చింది. నేను నార్మల్ స్పీడ్లో పెట్టుకొని యూజ్ చేస్తున్నప్పుడు. మీకు ఒకవేళ ఇది మీరు విత్ లైట్ కూడా మీరు నైట్ టైమ్స్ దీన్ని మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా దీన్ని బెడ్ ల్యాంప్గా కూడా మీరు దీన్ని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీని పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా బాగా అయితే అనిపించింది. ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. కిచెన్లో కూడా మీరు దీన్ని హ్యాపీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎవరైనా గేమర్స్ ఉన్నా సరే వాళ్ళు కూడా మంచిగా అయితే యూజ్ అయితే అవుతుంది అనమాట. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే చెక్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.